నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో గోచారంలో రాహువు సంచారం కుంభరాశిలో, అంటే ఈ రాహువు మే 18న 2025న కుంభరాశిలో ప్రవేశించి ఇక్కడ 18 నెలల పాటు ఆల్మోస్ట్ 2026 డిసెంబర్ 5 వరకు కూడా సంచారం చేయటం జరుగుతుంది ఈ కుంభరాశిలో. అంటే ప్రస్తుతం ప్రజెంట్గా శతభిష నక్షత్రం 4వ పాదం మీద సంచారం చేస్తున్నాడు. తదుపరి రెట్రోలో వస్తాడు కాబట్టి అపసవ్యంలో సంచరించటం జరుగుతుంది ఈ రాహువు. కాబట్టి ముందుకి శతభిషం అయిపోయిన తర్వాత ధనిష్ట నక్షత్రం మీదకి రావటం జరుగుతుంది. దీంట్లో ఈ కుంభరాశిలో పూర్తవుతుంది. డిసెంబర్ 26 వరకు కూడా కుంభరాశిలో ఉండటం జరుగుతుంది. అయితే ఈ కుంభరాశిలో రాహువు గోచారంలో అన్ని లగ్నాల వారికి కూడా ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వారు చేసుకోవలసిన పరిహారాలు ఏంటి, శుభాశుభ ఫలితాలు అశుభ ఫలితాలు కూడా ఇందులో చర్చించటం జరుగుతుంది. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ సాధారణంగా రాహు యొక్క ఈ సంచారం ఏంటంటే సాంకేతికంగా ఆవిష్కరణలు అంటే ప్రదర్శించటాలు, డిస్ప్లే ఎక్కువగా, మరియు ఎక్కువగా కూడా అసాధారణమైన పద్ధతుల ద్వారా కూడా విజయాన్ని సాధించే కోరికను బలోపేతం చేస్తాడు నేటు జాతకుణ్ణి. ఇది అసలు రాహు కారకత్వం. అది అంటే ఎక్కువ డిజైర్స్ని ఎక్కువ ప్రోత్సాహిస్తాడనమాట. ఏదైనా సరే ఆ విషయాల్లో, సాంకేతిక విషయాల్లో కూడా నిపుణుడు అనేది చెప్పచ్చు. ఇక ప్రతి లగ్నానికి ఆ రాహు ఏ ఫలితాలు ఇచ్చాడో చూద్దాము. ముందుగా కుంభరాశిలో రాహు ఫలితాలు మేషలగ్నం వారికి చూద్దాం. ఈ మేషలగ్నం నుంచి కుంభరాశి 11వ రాశి, దానిలో రాహు సంచారం మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, రాహువు 11వ ఇంట్లో సంచరించడం జరుగుతుంది కదా. ఇక ఆర్థిక లాభాలు, కోరికల నెరవేర్పు మరియు సామాజిక వలయాలని విస్తరింపజేస్తుంది అనేది చెప్పచ్చు. ఇక సామాజికంగా కూడా వీరికి మంచి సమాజంలో కూడా మంచి గుర్తింపు, సమాజంలో వీరికి స్నేహితులు, సామాజికంగా కూడా వీరు ఎక్కువగా వీరు స్నేహాలు అనేది ప్రబలటం జరుగుతుంది ఈ కాలంలో. ఆర్థికంగా లాభాలు, కోరికలు నెరవేర్పు అన్నీ కూడా ఈ 11వ స్థానానికి సంబంధించి రాహువు కల్పిస్తాడు ఇక్కడ అనేది చెప్పచ్చు. ఇక పెట్టుబడులు అయితే కనుక, ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక చాలా లాభదాయకంగా ఉంటాయి. ఈ రాహువు ఇక్కడ 11లో ఉన్న మేషరాశి వారికి. ఇక ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో అయితే మంచి అనుకూలతలు ఉంటాయి, మంచి లాభాలు వస్తాయి అనేది కూడా చెప్పచ్చు. అయితే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు రావచ్చు. అంటే 11 స్నేహితులు చూపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో అంటే ఇక రాశ్యాధిపతి 12లో సంచారం చేస్తున్నాడు మేషరాశి వారికి. కాబట్టి కొద్దిపాటి కుటుంబ సమస్యలు కూడా, విభేదాలు రావచ్చు కుటుంబంలో అనేది మేషరాశి వారికి. ఇలాంటి ఫలితాలు ఉంటాయి. అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎక్కువగా అనేది. 11 లాభదాయకమే, కానీ కుటుంబ సభ్యులతో కొంచెం వివాదాలు వస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇక వృషభ లగ్నం. వృషభ లగ్నాల వారికి రాహువు 10లో సంచారం చేయటం జరుగుతుంది. 10 అంటే వృత్తి స్థానం. వృత్తి స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది వృత్తిలో పురోగతి, మంచి గుర్తింపు, ఒక రకంగా చెప్పాలంటే నాయకత్వ లక్షణాలని, అవకాశాలని కూడా ఇది కల్పిస్తుంది. ఇక్కడ ప్రోత్సహిస్తాడు రాహువు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు లేదా జీతం పెరుగుదలలో ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఇలాంటి ఫలితాల్లో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. వీరికి ఇలాంటి ఫలితాలు కల్పిస్తుంది ఈ రాశిలో, ఈ కుంభరాశిలో రాహు అనేది ఈ వృషభ రాశి వారికి చెప్పచ్చు. ఇక కొత్త వ్యాపార భాగస్వామ్యులు కలిసే అవకాశం కూడా ఉంటుంది. నూతనంగా కూడా అంటే
ఇప్పుడు ఉన్న వ్యాపారానికి కొత్తగా జాయింట్ బిజినెస్ పార్ట్నర్స్ని కూడా వీళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది. వారి వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయి వీరికి అనేది చెప్పచ్చు. ఇక తదుపరి మిథున లగ్నం. ఈ మిథున లగ్నాన్ని అనుసరించి 9వ ఇంట్లో రాహు సంచారం జరుగుతుంది కుంభరాశిలో. అదృష్టం 9 అంటే ఆధ్యాత్మికత 9కి కారణం. అందువల్ల ఈ సంచారం వల్ల వీరికి అదృష్టం పెరుగుతుంది అనేది చెప్పచ్చు ఈ మిథున లగ్నం వారికి. నూతన ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ పీరియడ్లో. అంటే డిసెంబర్ 26, 2026 డిసెంబర్ 5వ తారీఖు లోపు వరకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వీరికి మంచి లాభాలు ఉంటాయి మిథున లగ్నం వారికి చెప్పచ్చు. ఇక పూర్తిగా పనులు ఏమన్నా ఉంటే కనుక పెండింగ్లో పనులు అవన్నీ కూడా పూర్తవుతాయి ఈ పీరియడ్లో. వీరికి విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా కల్పిస్తుంది ఈ పీరియడ్లో అని చెప్పచ్చు మిథున లగ్నం వారికి. ఈ మిథున లగ్నం వారికి కూడా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఎక్కువగా. ఇక ఈ మిథున లగ్నానికి అనుసరించి 9లో రాహు ఉండటం వలన ఈ అదృష్టం కొనుగోలు వాహనాలు ఇవన్నీ కూడా మంచి అనుకూలతలే ఉన్నాయి అనేది సూచిస్తుంది. ఇక తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి రాహు 8వ ఇంట్లో, అంటే 8 అంటే ఆయుష్ స్థానం, ఆకస్మిక సంఘటనలు, ఆకస్మిక లాభాలు, ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 8లో సంచరిస్తున్నాడు ఈ రాహువు. ఇది కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. అష్టమ భావంలో రాహువు అనేది ఈ కర్కాటక రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటాయి రేపు 2026 డిసెంబర్ 5 వరకు కూడా అనేది. ఇవన్నీ కూడా వాటి దశలు కూడా రావాలి. దశలు అంతర్దశల్లో ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పీరియడ్లో గోచారంలో వీరికి అలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది సూచించటం అన్ని లగ్నాల వారికి కూడా. ఇక ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు మరియు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు. ప్రమాదాలు పొంచి ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి 2026 డిసెంబర్ 5 లోపల అనేది కూడా సూచిస్తుంది. ఇక సింహ లగ్నం. ఈ సింహ లగ్నాన్ని అనుసరించి రాహువు 7వ భావంలో 7వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 7వ ఇల్లు అంటే భాగస్వామ్యం, వివాహ జీవితం. ఇక మనస్పర్ధలు రావచ్చు వివాహ జీవితంలో అనేది, దంపతుల మధ్య అనేది, భాగస్వాములతో కూడా వ్యాపారంలో మనస్పర్ధలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరినప్పటికీ కూడా వారితో చాలా అప్రమత్తంగా ఉండాలి. వారితో కొంచెం వ్యాపారంలో న్యూ బిజినెస్ పార్ట్నర్స్ని చేర్చుకుంటే గనక మీరు ఉన్న వ్యాపారంలో వారితో చాలా అప్రమత్తంగా మెలగాలి అనేది సూచిస్తుంది. ఈ సింహ లగ్నంలో రాహువు అలాంటి ఫలితాలు కల్పిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి న్యూ పార్ట్నర్స్ జాయినింగ్ అనే దాని గురించి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇక కన్యా లగ్నాన్ని అనుసరించి 6వ ఇంట్లో, 6వ ఇల్లు శత్రువులు, ఆరోగ్యం, రుణాలు ఈ హౌస్లో సంచరిస్తున్నాడు ఈ కారకత్వాలతో. అంటే రాహు 6లో ఉన్నప్పుడు ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. కాబట్టి ఇది సాధారణంగా కన్యా లగ్నానికి అనుకూలంగానే ఉంటుంది. 6 కన్యా లగ్నానికి అనుకూలం. కుంభరాశి మిత్ర స్థానం, రాహువు మిత్రుడు కన్యా లగ్నానికి. సో కాబట్టి వీరికి మంచి ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. సాధారణంగా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. శత్రువులు మరియు అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది ఈ రాహువు అనేది. వీరికి కొమ్ము కాస్తుంది అనేది చెప్పచ్చు. అయితే ఆర్థిక విషయాలలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. మరియు అనవసరమైన అప్పులు చేయకుండా కూడా జాగ్రత్త పడాలి. ఈ మనీ విషయంలో మాత్రం ఈ రాహువు చాలా వీరి చేత అప్పులు చేయించే ప్రయత్నం దాకా వీరిని ప్రోత్సహించి వీరి మనసుని పాడు చేయటం అనేది జరుగుతుంది. ఇక తులాలగ్నాన్ని అనుసరించి రాహువు 5వ ఇంట్లో సంచరిస్తున్నాడు. 5 అంటే విద్య, సంతానం, సృజనాత్మకత ఇలాంటివి.
ప్రేమ, వీటన్నిటికీ సంబంధించింది వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు. కాబట్టి ఈ 5లో సంచరించేటప్పుడు ఈ రాహువు వీరికి, ఈ తులాలగ్నం వారికి సృజనాత్మకత బాగా పెరుగుతుంది అనేది చెప్పచ్చు ఈ పీరియడ్లో. అయితే స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై దృష్టి మళ్ళవచ్చు వీరికి. అవి లాభదాయకంగా కూడా ఉంటాయి అనేది వీరి ధ్యాస స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే దాని మీద ధ్యాస మళ్ళుతుంది. మళ్ళేలాగా ఈ 5లో రాహు సంచారం అనేది వీరికి కల్పిస్తుంది. అయితే అవి లాభదాయకంగానే ఉంటాయి అనేది సూచిస్తుంది కూడా. అయితే జూదం లేదా బెట్టింగులు వాటికి మాత్రం దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో అన్నీ ఉంటాయి. ఇక జూదం, బెట్టింగులు ఇలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండాలి. ఇక మిగతా కంపెనీస్, మిగతా వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి లాభదాయకమైన స్టాక్ మార్కెట్లో. ఇక వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నాన్ని నుంచి రాహువు 4వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 4 అంటే మన కుటుంబం, ఆస్తి, సంతోషం, మనస్సు, ఇవన్నీ కూడా ఈ కారకత్వాలు 4వ స్థానం కింద వస్తాయి. కాబట్టి కుటుంబ జీవితంలో ఈ రాహువు కొంత అశాంతి ఏర్పరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. కుటుంబం విషయాలకి, ఆస్తి మరియు వాహన సంబంధిత విషయాలు లాభాలను ఇవ్వవు. ఈ రాహువు 4వ స్థానంలో సంచరించే వృశ్చిక లగ్నం వారికి ఈ పీరియడ్లో డిసెంబర్ 2026 డిసెంబర్ 5 వరకు కూడా ఈ ఆస్తి వాహన సంబంధిత విషయాల్లో లాభాలను మాత్రం ఇవ్వు, అమ్మకాలలో వాటిల్లో ఇక కలిసి రావు అనేది చెప్పచ్చు. ఇక ధనస్సు రాశి. ఈ ధనస్సు లగ్నం, ధనస్సు రాశి లగ్నం రెండు కూడాను. ఈ ధనస్సు వారికి రాహు 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 3 పరాక్రమ స్థానం, ధైర్యస్థానం, కమ్యూనికేషను, చిన్న ప్రయాణాలు, సిబ్లింగ్స్, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, వీరన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. అయితే రాహువు 3లో ధైర్యంగా ఉంటాడు కాబట్టి చిన్న ప్రయాణాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఈ సంచారం వల్ల ఏమవుతుందంటే వీరికి ఎక్కువగా కార్యకలాపాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇన్ని కారకత్వాలు కవర్ చేస్తాడు. ఇవన్నీ కూడా రాహువు ప్రయాణాలు చేసే అవకాశం మళ్ళీ కూడా కలుగుతుంది వీరికి. చిన్న ప్రయాణాలు అనేది కూడా సూచిస్తుంది. ఇక స్నేహితులతో సంబంధాలు కూడా వీరికి బాగా బలపడతాయి ఈ పీరియడ్లో. ధనుసు లగ్నం వారికి, ధనుసు రాశి వారికి కూడా తృతీయంలో రాహు సంచారం చేసేటప్పుడు. అయితే ఆర్థికంగా కూడా లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. రాహువు ఇస్తే పీక్లో ఇస్తాడు లాభాలని, ఆ తర్వాత డౌన్ఫాల్ అనేది ఒక పీరియడ్లో చేయటం జరుగుతుంది తన మహాదశ కాలంలో. ఇది దశలు, అంతర్దశలు వాటిని బట్టి కూడా జన్మ జాతకం నుంచి నిర్ణయించాల్సి ఉంటుంది. ఇవి సాధారణ గోచార అంచనాలు మాత్రమే. అంటే సాధారణంగా ఆ లగ్నానికి ఏ కారకత్వాలు, ఏ ఫలితాలు ఇవ్వగలడు అని. ఇక లగ్నం నుంచి వాటి మీద దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా ఇతర గ్రహాల వీక్షణ, వీటన్నిటినీ పరిశీలించి దశ, అంతర్దశలు, గోచారంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది 100% జన్మ జాతకం నుంచి అయితే చూడొచ్చు. ఈ కారకత్వాలు అక్కడ ఎలా ప్రభావితం అవుతున్నాయి, ఏ రాశులకి ఆ రాశ్యాధిపతులు ఎక్కడ కూర్చున్నారు, పాపర్గళం చెందిందా లేదా, శుభత్వం చెందిందా లేదా, రాహు ఎవరి యుతిలో ఉంటాడు, ఎవరి దృష్టి ఉంటుంది రాహు మీద, ఇవన్నీ కూడా జన్మ జాతకం నుంచి వారి లగ్నం నుంచి చూడాల్సి ఉంటుంది. ఈ లగ్నం నుంచి ఈ గోచార ఫలితాలు అయితే, ఈ కారకత్వాలు అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇంకా నిశ్చితంగా చూడాలి అది. ఇక మకర లగ్నం, మకర రాశి కూడా. అయితే రాహువు 2వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. మకర లగ్నానికి 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం కూడా, ఇల్లు, ఆ దాంట్లో సంచరిస్తున్నాడు రాహువు. ఇక ఇది ఆర్థిక పరిస్థితిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. 2లో రాహువు అంత అనుకూలించడు. ఇక మాట తీరులో కూడా వాక్కు, 2వ స్థానం అంటే వాక్కు కూడా సంబంధించింది. మాట తీరులో కూడా జాగ్రత్త అవసరం. కొంచెం ఈ పీరియడ్లో ఈ మకర రాశి వారు హార్డ్గా కానీ, ఫిల్దీ లాంగ్వేజ్ ఉపయోగించటం కానీ, ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో కూడా విభేదాలు లేదా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు ఈ పీరియడ్లో. ఈ విషయాల మీద మకర లగ్నం వారికి అననుకూలతలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. కుంభలగ్నం, కుంభరాశి. ఈ కుంభరాశిలోనే
లగ్నంలోనే ఆ, సంచరిస్తున్నాడు. లగ్నం అంటే మన శరీరం, మన వ్యక్తిత్వం, దీనికి సంబంధించినది ఇది. కాబట్టి లగ్నంలోనే రాహు సంచారం కొంత మానసిక ఆందోళన కలిగించే అవకాశం, అశాంతిని కలిగిస్తాడు ఎక్కువగా. రాహు కుంభరాశిలో తన సొంత లగ్నంలో ఉన్నప్పుడు. ఇక కుటుంబ జీవితం అయితే ప్రశాంతంగా ఉండదు, ఆశించిన ఫలితాలు కూడా రాకపోవచ్చు, ఇక వృత్తిలో మార్పులు ఉండవచ్చు. ఈ విధమైన అననుకూలతలు కుంభరాశి వారికి ఈ పీరియడ్ అంతా కూడా కొద్దిపాటిగా పొడజూపుతుంది. ఆ ప్రభావాలు ఉంటాయి ఈ కుంభరాశి మీద, ఈ విషయాల మీద. కాబట్టి ఈ విషయాలలో తగు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి రాహు 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 12 అంటే ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు. అయితే 12 మోక్షస్థానం, నిద్ర, ఇది ఈ హాస్పిటల్ ఖర్చులు, జైలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి 12కి. అయితే ఈ సమయంలో వీరికి ఈ పీరియడ్లో ఎక్కువగా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు, దుబారా ఖర్చులు చేయిస్తాడు అనే చెప్పచ్చు. ఇక విదేశీ సంబంధిత ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లో మాత్రం లాభాలను తెస్తాడు. లాభాలు ఇస్తాడు, తెస్తాడు కూడా. విదేశీ సంబంధిత, రాహు అంటేనే విదేశ ప్లానెట్, విదేశీ గ్రహం. ఆ వ్యవహారాలన్నింటికీ కూడా రాహువు లగ్నంలో ఉన్నప్పుడు కూడా, 12వ ఇంట్లో ఉన్నప్పుడు సంచరించేటప్పుడు ఈ విధమైన లాభాలు ఉంటాయి విదేశీ వ్యవహారాలన్నిటికీ విషయాల్లో కూడా. ఇక ఆధ్యాత్మికతపై కూడా ఆసక్తి పెంచుతాడు అనేది సూచిస్తుంది. ఈ విధమైన ఫలితాలు ఈ మీనరాశి వారికి ఉంటాయి. కాబట్టి ఈ పీరియడ్లో వీరు ఖర్చుల్ని ఎక్కువగా అదుపు చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఆధ్యాత్మికత అయితే అలాగూ పెరుగుతుంది, వారు ఆ ధ్యాసగానే పయనిస్తారు. ఇక ఎక్కువగా వ్యాపారాలు లాభాలు ఉంటాయి, ఇక ఉద్యోగ అవకాశాలు కూడా బాగుంటాయి అనేది సూచిస్తుంది. ఖర్చులు మాత్రం మీద దృష్టి పెట్టండి, నియంత్రించండి ఈ పీరియడ్లో. ఇది ద్వాదశ రాశుల వారికి, ఆయా లగ్నాల వారికి రాహు ఇచ్చే సాధారణ ఫలితాలు చెప్పుకున్నాము. అయితే అన్ని రాశుల వారు కూడా ఈ రాహు ప్రభావాలకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఇప్పుడు. అయితే సానుకూల ఫలితాలు పెంచడానికి, ప్రతికూలతలు తగ్గించడానికి ఈ పరిహారం చెప్పబడుతుంది. ఎక్కువగా ప్రతిరోజు కూడా శివారాధన లేదా ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి. శివుడిని పూజించడం ద్వారా రాహు ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇక దుర్గా పూజ, దుర్గామాతని కూడా, రాహు అధిష్టాన దేవత దుర్గామాత అని చెప్పడం జరుగుతుంది. అయితే దుర్గాదేవిని పూజించటం లేదా దుర్గా సప్తశతిని పారాయణం చేయటం కూడా రాహువు శక్తిని నియంత్రించవచ్చు ప్రతికూల విషయాలకి అనేది ఆ ఒక్క దుర్గామాత వల్లే అవుతుంది అనేది కూడా చెప్తారు. అంటే శివారాధన చేయాలి, దుర్గామాత ఆరాధన కూడా చేయాలి. ఇక హనుమంతునికి కూడా కొంచెం లొంగి ఉండటం జరుగుతుంది అనేది చెప్తారు శాస్త్రంలో. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా రాహువు బలం పెరుగుతుంది అనేది కూడా సూచిస్తుంది. హనుమంతుడికి మాత్రమే ఆయన ప్రసన్నుడు అవుతాడు అనేది సూచించడం జరుగుతుంది. ఇది అనుకూలతలు పెరగటానికి, అంటే రాహువు మన జాతకంలో పైన వివరించిన విధంగా అనుకూలిస్తున్నాడా, ప్రతికూలిస్తున్నాడా అనే అంశాలను పరిశీలించుకుని ఆయా లగ్నం వారు ఈ పరిహారాలు చేయవలసి ఉంటుంది. ఇక యోగా, ధ్యానం, అంటే రాహువు లగ్నంలో ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత పోగొడతాడు, అలజడి కలుగజేస్తాడు. కాబట్టి వాటికి యోగా, ధ్యానం క్రమం తప్పకుండా సాధనం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తుంది అనేది సూచించడం జరిగింది. ఇక ఇది ముఖ్యంగా ఈ యోగా, ధ్యానం చేయటం వల్ల రాహువు కల్పించే గందరగోళం నుంచి ప్రశాంతత పొందొచ్చు మనసు అనేది జరుగుతుంది. ఇక చివరిగా రాహువు కొన్ని అలవాట్లకి కారకుడు కూడా అని చెప్పచ్చు. దుష్ట అలవాట్లకి కూడా ప్రభావం ఉంటుంది వాటి మీద కూడా.
ఇక దానికి విషయాలకు వస్తే గనక ధూమపానం, మద్యపానం వంటి హానికరమైన అలవాట్లని మానుకోవడం వల్ల రాహువు నుండి శుభ ఫలితాలు అందుతాయి. కొన్ని అశుభ స్థానాలలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలు కలిగే వారికి గనక ఈ అలవాట్లుంటే వీటిని త్యజించినట్లయితే ఈ రాహువు వీరికి మంచి ఫలితాలు ఇస్తాడు అనేది సూచించడం జరుగుతుంది. ఇక దాన ధర్మాలకి పేదలకు లేదా కొద్దిపాటి కింద కార్మికులకి వర్గాల వారికి కూడా ఎవరికైనా సరే అంటే సర్వీస్ చేసే వాళ్ళకి, కింద ఎంప్లాయీస్కి అంటే కింద పని చేసే వాళ్ళకి వారికి కూడా సహాయం చేయడం వల్ల కూడా రాహు యొక్క కర్మ సంబంధిత ప్రభావాలు బ్యాలెన్స్ అవకాశం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇదే అనమాట. దాన ధర్మాలు చేయాలి, హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండాలి, దుర్గా పూజని చేసుకునేవారు దుర్గా పూజని చేయాలి, శక్తిని నియంత్రించుకోవటానికి ప్రతికూల విషయాలకి యోగా ధ్యానం చేయాలి, మానసిక ప్రశాంతతకి. ఇక హనుమాన్ చాలీసా చేయాలి, రాహు బలం పెంచుకోవటానికి. ఇంకా అంటే రాహువు కొన్ని లగ్నాల వారికి అనుకూలం. ఏ లగ్నాలకి అంటే మకర రాశి, కుంభరాశి, కన్యా రాశి, మిథున రాశి, తులారాశి. ఈ రాశులన్నిటికీ కూడా 6 రాశుల వారికి కూడా రాహు కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాడు అనేది చెప్పచ్చు. కాకపోతే ఆ లగ్నాల వారికి కూడా ఏ స్థానాలకు వచ్చాడు అనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా పైన చెప్పిన వివరాల ప్రకారంగా మనం ఏ పూజ చేసుకోవాలి, ఏ పరిహారం చేయాలి అనేది గ్రహించండి, పాటించండి. ఈ 2026 డిసెంబర్ 5 వరకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. కాబట్టి మంచిగా ధ్యాస పెట్టండి అనేది సూచించడం జరుగుతుంది. ఇది సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.